మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం పద్య భాగంలో మూడవ పాఠం భర్తృహరి సుభాషితాని అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. దీనిని రచించినటువంటి కవి భర్తృహరి. ఈయన నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము 3 శతకాలను రచించాడు. ఈ మూడింటిని కలిపి సుభాషిత త్రిశతి అని అంటారు. శతకము అంటే 100 శ్లోకాలు 100 పద్యాలు అని కాదు, 100 పైబడిన పద్యాలు కలిగినది అని. 108, 112, 116, 132 పద్యాలతో కూడిన దానిని శతకము అంటాం. కరెక్ట్గా 100 పద్యాలు కాదు. ఇది శతక వాంగ్మయం. శతక వాంగ్మయము అంటే ఇందులో ప్రధానంగా నీతిని బోధించేటువంటివిగా ఉంటాయి. సమాజంలో ఉండే వివిధ రకాల వ్యక్తులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ దైనందిక వ్యవహారం, ఎలా బ్రతకాలి, జీవితంలో ఏ విధంగా ఉన్నత స్థితికి రావాలి అని తెలిపేటువంటివిగా శతక సాహిత్యమందలి పద్యాలైనా శ్లోకాలైనా ఉంటాయి. ఈ భర్తృహరి చాలా ప్రసిద్ధికెక్కినటువంటి వాడు సంస్కృత వాంగ్మయంలో. ఈయన రచించినటువంటి సుభాషిత త్రిశతి సంస్కృత విద్యార్థులకు ఇది ఒక తలమానికం వంటిది. ఈ గ్రంథమందు నీతి శతకం నుండి కొన్ని శ్లోకాలను మనం గ్రహించడం జరిగింది. వాటిలో 25 శ్లోకాలు ఈ పాఠమందు గలవు. అందులో ఈరోజు మనం కొన్ని శ్లోకాలకు భావాలను తెలుసుకుందాం. ఇందులో కూడా స్టార్ మార్క్ ఉండేటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి కంఠస్థం చేయాలి, భావాలు కూడా తెలుసుకోవాలి. మరి ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. విద్యార్థులందరూ తెరపైన చూడండి. మొదటి శ్లోకం. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోం అపహరశ్చాన్తే జీర్ణమంగే సుభాషితం. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. ఆ మూడవ వాక్యంలో అక్షరాలు కొంచెం కనపడడం లేదు, కొంత ఉచ్చారణ దోషం జరిగింది, మన్నించాలి. ఈ శ్లోకంలో భర్తృహరి మనకు ఏం చెప్పదలుచుకున్నాడు, ఈనాడు ఉండే కాల పరిస్థితులు చెప్తూ ఉన్నాడు. బోద్ధారో మత్సరగ్రస్తాః. చదువు చెప్పాల్సినటువంటి గురువులు అసూయపరులగుతున్నారు. మత్సరగ్రస్తాః. మత్సరము అంటే అసూయ. చదువు చెప్పాల్సిన గురువులు కొందరు గుణహీనులై అసూయపరులగుచున్నారు, కోపధారులగుచున్నారు, బంధహీనులగుచున్నారు. ప్రభవః స్మయదూషితాః. ప్రభవః అంటే రాజులు. రాజు అంటే తండ్రితో సమానం. రాజుకు ఉండేటువంటి పర్యాయపదాల రాజు అంటే ప్రభువు, తండ్రి, గురువు, రక్షకుడు. కులమత జాతి వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అలాంటి రాజు గర్వంతో దూషిస్తూ ఉన్నాడు. తనను ఎదిరించిన వారిని, తనని విమర్శించినటువంటి వారిని అణగదొక్కుతూ ఉన్నారు. అప్పట్లో రాజులు, ఇప్పుడు ప్రభుత్వాలు.
అధికార గర్వంతో ప్రశ్నించిన వారి గొంతును నొక్కుతూ ఉన్నారు. అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. మరి ఈ శరీరము కూడా మంచి లేక, నీతి లేక, మంచి స్వభావం లేక నశించుచున్నది. గురువులు అసూయపరులగుతున్నారు, రాజులు గర్వంతో దూషిస్తూ ఉన్నారు, మిగిలినటువంటి వారంతా అజ్ఞానులగుతున్నారు. అలాగే మనం నీతి లేక నశిస్తూ ఉన్నాము అని చెప్పటం కవి యొక్క ఉద్దేశం. 2వ శ్లోకం. స్వాయత్తమేకాంతహితం విధాత్ర వినిర్మితం చాదనమజ్ఞతాయాః విశేషతః సర్వవిదాం సమాజే విభూషణం మౌనమపండితానాం. మౌనము గొప్ప ఆయుధం. తెలిసిన చోట, తెలియని చోట, అనువైన చోట, అనువు కాని చోట మనము మౌనాన్ని ఆశ్రయిస్తే దానిని మించిన బ్రహ్మాస్త్రం మరొకటి లేదు. ఈ మౌనం అనేది ఎలాంటిది, దాని స్వభావం ఎలాంటిది అంటే స్వాయత్తం. ఈ మౌనాన్ని మనం సంపాదించుకోవచ్చు, మన స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఏకాంతహితం, ఒంటరిగా ఉన్నప్పుడు మనకు మేలు చేస్తుంది అది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నామనుకో, అదేదో పిచ్చివాడు అనుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటే మనం మౌనంగా ఉంటాంగా, ఆ మౌనాన్నే ఆశ్రయిస్తాం. అజ్ఞాతయాచ్ఛాదనం, అజ్ఞానమునకు వస్త్రం లాంటిది. ఇప్పుడు మనం బట్టలు ధరించామే అనుకో, శరీరము కనపడదు. శరీరం పైన ఉన్న ఏమైనా గాయాలు అటువంటి ఏమైనా ఉన్నాయి అంటే మనం వస్త్రాన్ని ధరించగానే అవి కనపడకుండా పోతాయి. అలాగే మనలో ఏదైనా అజ్ఞానం ఉందనుకో, తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, అప్పుడు మనం ఈ మౌనాన్ని వస్త్రంగా ధరిస్తే, అంటే మౌనంగా, తెలియనప్పుడు మౌనంగా ఉన్నామే అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఎవరికి తెలియదు, వీడికి తెలుసా తెలియదా అన్న స్పృహ అవతల వాళ్ళకు ఉండదుగా. తెలియని సందర్భం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. విశేషతః సర్వవిదాం సమాజే, ప్రత్యేకించి పండితులతో కూడిన సభయందు, సర్వము తెలిసిన సర్వజ్ఞులతో కూడిన సమాజంలో కానీ సభలో కానీ, అపండితానాం, అజ్ఞానులకు మౌనం విభూషణం, మౌనమే అలంకారం. బాగా తెలివైన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, అటువంటి సభలో మనం ఉన్నాం. అప్పుడు మనకు ఏ విధంగా మన గౌరవం మనం కాపాడుకుంటాము అంటే, మౌనంగా కూర్చుంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. మన నోరు తెరిస్తే మన అజ్ఞానం బయటపడిపోతుంది. కాబట్టి మౌనము ఆయుధం లాంటిది. సర్వజ్ఞ సభలో ఇంకా గొప్ప ఆయుధం వంటిది అని భర్తృహరి చెప్తూ ఉన్నాడు. ఏదైనా సాధ్యమైనంత వరకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మౌనంగా ఉండండి, నోరు తెరవబాకండి. నోరు తెరిస్తే మన భాగవతం బయటపడుతుంది. ఇప్పుడు
తెరపైన మీరు 3వ శ్లోకాన్ని చూడండి. అంబోజినీవన విహార విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధజలబోధ విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్యకీర్తిమపహర్తుమసౌ సమర్థః. ఇది అద్భుతమైన శ్లోకం. అంబూజినీవన విహార విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధజలభేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్యకీర్తిమపహర్తుమసౌ సమర్థః. మనలో ఉండేటువంటి నైపుణ్యం, స్కిల్, టాలెంట్, దానిని అపహరించడం మన సృష్టించిన బ్రహ్మ వల్లే కాదు. బ్రహ్మదేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. అయితే ఆ తర్వాత మనం గురువులతో సమాజమందు మనము పొందిన ఆ నైపుణ్య కీర్తులను కానీ విద్యా ప్రవృత్తులను కానీ అవి ఆ బ్రహ్మ మన నుండి తీసుకోలేడు అని చెప్తూ, ఎవరి తెలివితేటల వాళ్ళయే, అవి అంత తేలిగ్గా పోయేది కాదు. దొంగలు అపహరించలేరు, రాజులు బంధించలేరు, సృష్టికర్త కూడా మన నుండి మన జ్ఞానాన్ని గ్రహించలేడు అని చెప్తూ ఉన్నాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. విధాత కుపిత. విధాత్రుడు అంటే బ్రహ్మదేవుడు. కుపిత ఒకవేళ బాగా కోపం వచ్చి. హంసస్య హంస యొక్క. అంబోజినీవన విహార విలాసమేవ ఆ మొత్తం దానన్నిటికీ కూడా ముక్కలు ముక్కలుగా కాకుండా మీకు సులభ శైలిలో చెప్తాను. హంసలు ఎక్కువగా ఆనందించేది, సంతోషించేది ఎప్పుడు అంటే స్వచ్ఛమైన నీటిలో విహరిస్తూ ఉన్నప్పుడు. దానికి ఆనందం అధికంగా ఉంటుంది. హంసలకు జలవిహారం అంటే ఎంతో ఇష్టం. ఆ జలంలో, స్వచ్ఛమైన జలంలో విహరిస్తూ ఆనందాన్ని పడుతూ ఉంటాయి, వయ్యారాలు పోతూ ఉంటాయి. వాటి యొక్క తలను అటు ఇటు తిప్పుకుంటూ రెక్కలను ఆడిస్తూ ఆనంద పరవశమవుతూ ఉంటాయి హంసలు. మరి ఇక్కడ బ్రహ్మదేవుడికి కోపం వస్తే ఏం చేయగలడు అంటే ఆ వాటి యొక్క ఆనందాన్ని, జలవిహారమందు కలుగు ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే దూరం చేయగలడు. ఎలా అంటే ఏదో ఒక విపరీతమైన గాలులను సృష్టించి, కాంతులను సృష్టించి, నీటి యొక్క ఉద్ధృతిని పెంచి ఆ హంసలను డిస్టర్బ్ చేసి ఆ జల విహారాన్ని తునియలు చేయగలడు. అంతే, అంతకు మించి ఏమీ చేయలేడు. ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. కానీ తస్య దుగ్ధ జల భేద విధం ప్రసిద్ధం. హంసలకు ఓ గొప్ప గుణం ఉంది. పాలను నీటిని వేరుచేయు నైపుణ్యం ఉంది. దుగ్ధ జల భేద విధౌ, పాలను నీటిని వేరుచేయు ప్రసిద్ధం, ప్రసిద్ధికెక్కినటువంటి వైదగ్ధ్య కీర్తిని, ఆ కీర్తిని అపహర్తుం న సమర్థ, అపహరించలేడు. వాటి యొక్క జల విహారమును ఇబ్బంది చేయగలడు, వాటి యొక్క ఆనందాన్ని తొలగించగలడు. కానీ హంసల యొక్క పాలను నీటిని వేరుచేయు నైపుణ్యము గల కీర్తిని
వాటి నుండి దూరం చెయ్యలేడు, ఆ నైపుణ్యాన్ని దూరం చెయ్యలేడు. అంటే మనలో ఉండేటువంటి నైపుణ్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది, కళ ఉంటుంది. కొందరు ఆడగలరు, కొందరు పాడగలరు, కొందరు రాయగలరు, కొందరు వినగలరు, కొందరు చెప్పగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కళ. లలిత కళలు 64లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కళను మనను పుట్టుకతోనే ఆ బ్రహ్మ మన యందు నింపుతాడనమాట. మరి ఆ నైపుణ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మనకు ఆ భగవంతుడు ప్రసాదించిన ఆ కళ ఏంటో తెలుసుకోవాలి. అందులో మనం ప్రసిద్ధికి ఎక్కాలి. అలా మనం సంపాదించుకున్న ఆ నైపుణ్యాన్ని మనకు ప్రసాదించిన ఆ బ్రహ్మదేవుడు కూడా మళ్ళా రిటర్న్ తీసుకోలేడు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత శ్లోకం చూద్దాం. జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, మానోన్నతిం దిశతి పాపమపాకరోతి, చేతః ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం, సత్సంగతి కదయ కిం న కరోతి పుంసాం. సజ్జనులతో స్నేహం చాలా మేలు చేస్తుంది. సజ్జన స్నేహం. ఇప్పటిదాకా పాఠశాల విద్య అభ్యసించి వచ్చిన మీకు కళాశాలలోకి రాగానే రకరకాల స్నేహాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో ఎలా ఉండాలి అంటే మంచి వాళ్లను ఎన్నుకోవాలి. మంచి వాళ్లను స్నేహితులుగా మనం ఎన్నుకున్నాము అంటే మనకే మేలు చేయను. ఎలా అంటే ధియః, బుద్ధి యొక్క జాడ్యం హరతి, సోమరితనం పోతుంది. బుద్ధి యొక్క సోమరితనం పోతుంది. మనలో సోమరితనం, స్నేహాలు పెరిగే కొద్దీ, మంచి వాళ్ళతో స్నేహం పెరిగితే మనలో చురుకుదనం పెరుగుతుంది, సోమరితనం పోయి. వాచి సత్యం సించతి, మాటలు సత్యంతో నిండి ఉంటాయి. సజ్జన స్నేహం మనలో సత్యాన్ని నింపుతుంది. మానోన్నతిం దిశతి, మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. పాపం అపాకరోతి, మనలో ఉండేటువంటి ఆ పాప చింతనను దూరం చేస్తుంది. చేతః ప్రసాదయతి, మనసు ప్రశాంతంగా ఉంటుంది సజ్జనులతో ఉంటే. దిక్షు తనోతి కీర్తిం, మన యొక్క కీర్తి అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. కథయ, నువ్వే చెప్పు. పుంసాం కిం న కరోతి, పురుషులకు ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది సజ్జనులతో స్నేహం వలన? సకల ప్రయోజనాలు వనగూరుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తర్వాత శ్లోకాన్ని చూడండి. ఇది కంఠస్థ శ్లోకం. జయంతి తే సుకృతినో రససితాః కవీశ్వరాః, నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః, నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం.
మనం ఈ శ్లోకాన్ని ఇప్పుడు దీనికి భావాన్ని మనం తెలుసుకుందాం. ఏషాం యశః కాయే, ఎవరి యొక్క కీర్తి కాయమందు, జరా మరణజం భయం, జరా ముసలితనము వలన, మరణము వలన, జం కలిగిన, భయం భయము న అస్తి ఉండదు. ఎవరి కీర్తి శరీరమందు ముసలితనము వలన మరణము వలన కలిగిన భయము న అస్తి ఉండదో, తే వారు సుకృతినః కృతార్థులైనటువంటి వారు. ఎవరు వాళ్ళు అంటే రససిద్ధాః కవీశ్వరాః, తమ కావ్యములందు నవరసాలను పండించినటువంటి కవులు. అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కీర్తి దేహమునకు చావు లేదు. వారి దేహము నశించిన వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, ఆదికవి ఎవరు అంటే వాల్మీకి అని. ఆయన గతించి కొన్ని వేల సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా ఆయన సృష్టించిన రామాయణ కావ్యాన్ని పారాయణం చేస్తూ ఇప్పటికీ కూడా మనం పులకరించిపోతూ ఉన్నాం. శరీరంగా ఆయన మన నుంచి దూరమైన, మరణించిన ఆయన సృష్టించినటువంటి ఆ కావ్యం ద్వారా, ఆ ప్రతిభ ద్వారా ఇప్పటికీ జీవించి ఉన్నాడు. మన యొక్క హృదయాలలో ఆయన జీవించి ఉన్నాడు. కనుక రససిద్ధులైన కవులకు ఈ జరామరణ భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క కీర్తి కాయంతో నిరంతరం జీవించి ఉంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా మన యందు వాళ్ళు భాగమై ఉన్నారు అని ఇక్కడ వివరించడం జరిగినది. తర్వాత శ్లోకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే, సజాతోయేన జాతేన యాతి వంశః సమున్నతిం. పరివర్తిని, పరివర్తనం చెందుతున్న, తిరుగుతున్న, సంసారే ప్రపంచమందు అంటే తిరుగుతున్నా, పరిభ్రమించుచున్నా అంటే పుడుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, ఇలా చావు పుట్టుకలతో కూడిన ఈ ప్రపంచమందు మృతః మరణించినవాడు, కహవా ఎవడు, నజాయతే పుట్టడం లేదు. మరణించినవాడు ఎవరు పుట్టకుండా ఉన్నాడు? మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి పుడుతూనే ఉన్నారు. అయితే వారిలో ఎవడు గొప్పవాడు అంటే, ఎవడి పుట్టుక చేత వంశమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడో అటువంటి వాడే నిజంగా పుట్టినటువంటి వాడు. అటువంటి వాడి యొక్క జన్మమే చరితార్థమైనది అని. మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి పుడుతూ ఉన్నారు. అయితే వారిలో ఎవడి పుట్టుకతో అయితే తన వంశానికి, తన కులానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయో అటువంటి వాడే పుట్టినవాడు. అట్లు కానివాడు పుట్టినా చచ్చిన వాడితో సమానము, జీవోత్సవంతో సమానము అని కవి యొక్క అభిప్రాయం.
తర్వాత శ్లోకాన్ని చూద్దాం. కుసుమస్తబకస్యేవ త్వయి వృత్తిర్మనస్వినః మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. అభిమానవంతుడు ఎలా ఉంటాడు? అభిమానం ఎక్కువ ఉన్నవాడు ఎలా ఉంటాడు? వాడి స్వభావం ఏంటి అంటే 2 విధాలుగా ఉంటాయి. మనస్వినః వృత్తి ద్వైః, అభిమానవంతుని యొక్క స్వభావం 2 విధాలు. కుసుమస్తబకస్యేవ, పూలగుత్తి వలె. ఎలా అంటే సర్వలోకస్య మూర్ధ్నివ, లోకంలో జనులందరి తలపై అలంకరింపబడుతుంది పూలగుత్తి. లేదా శీర్యతే వన ఏవ, అడవిలో చెట్టుకే నశిస్తుంది. ఇప్పుడు ఒక పూల మొక్క ఉంది, ఆ పూల మొక్క నుంచి పుష్పాన్ని తెంచామే అనుకో, అలా తెంపబడిన ఆ పుష్పం దేవుని ముందు అలంకారంగానైనా ఉంటుంది, లేక తలపైనైనా ఉంటుంది, లేకపోతే ఆ చెట్టుకే ఎండి వాడి నశిస్తుంది. అలాగే అభిమానవంతుడు కూడా ఉంటే, ఎక్కడైనా ఒక చోట ఉంటే అందరితో గౌరవింపబడతాడు. ఒకవేళ ఆ గౌరవం లేదు అనుకో, వనంలో పూల మొక్కల ఇంటిలోనే గౌరవం దక్కని చోటికి పోకుండా ఇంటిలోనే ఉంటాడు. బయటకు వస్తే గౌరవం దక్కాల, లేదా ఇంట్లోనే ఉంటాడు. ఆ విధంగా అభిమానవంతుని ఇక్కడ పూల మొక్కతో లేక పూల గుత్తితో పోలుస్తూ ఉన్నాడు. తర్వాత శ్లోకానికి వెళ్దాం. సింహః శిశురపి నిపతతి మదమలిన కపోలభిత్తుషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం న ఖలు వయస్తేజసాం హేతు. ఇప్పుడు సింహం ఉంది, సింహం పిల్ల, సింహం శిశురపి. సింహం పిల్ల చిన్నదైనప్పటికీ కూడా తన ముందు గజేషు, పెద్ద మదగజం ఉందే అనుకో, ఆకారంలో తక్కువ ఉన్న, వయసులో తక్కువ ఉన్న, తనకంటే ఆకారం ఎక్కువ ఉన్న, తనకంటే ఎక్కువ వయసున్న గజము కనపడిందే అనుకో, సింహం యొక్క దృష్టి ఎప్పుడూ కూడా ఆ మదగజం యొక్క తల ఎక్కాలనే ఉంటుంది. తొండం మీద కూర్చుందామనో తోకబట్టుకొని ఏలాడదామనో అనుకోదు. దీని దృష్టి ఎప్పుడు కూడా ఆ గజము యొక్క కపాలము పైనే దృష్టి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ అభిమానానికి లేక ఉన్నత స్థానం కోరుకునేదానికి వయస్సు ఆకారము కాదు. నేను పొట్టిగా ఉన్నా, నేను చిన్నవాడిని అన్న ఆలోచనతో కాకుండా మనం ఉన్నతమైనటువంటి స్థానం మీదే దృష్టి పెట్టాలా అన్నది ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత శ్లోకం. దానం భోగో నాశః తిస్రః గతయః భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. ఇక్కడ ధనమునకు 3 గతులు ఉంటాయి, 3 దశ. గతి అంటే దశ. విత్తస్య తిస్రః గతయః భవతి. ధనమునకు 3 దశలు కలవు. అదేంటి అంటే దానము చేయడం, భోగః అనుభవించటం,
నాశః నశించడం. ఇలా 3 దశలు ఉన్నాయి. ఆ దశలను బట్టి ఆ ధనానికి స్వభావం కూడా ఉంటుంది. యహన దదాతి, ఎవడైతే ఆ ధనమును దానం చెయ్యడో, నా భుంక్తే అనుభవించడో తినడో, తస్య అతనికి తృతీయా గతి భవతి, ఇక వాడికి 3వ దశయే శరణ్యం. ఎవరికి దానం చెయ్యక తాను తినక అనుభవించక ఉంటే సంపాదించిన డబ్బంతా ఏమవుతుంది అంటే 3వ గతి పడుతుంది. అదేంటి? నాశనం, నశిస్తుంది. పెట్టక తినక ఉంటే ఆ డబ్బు నీతోనే నశిస్తుంది అని చెప్పడం. కాబట్టి ధనం ఉంటే నలుగురికి పెట్టు, లేదా నువ్వన్నా తిను. ఒకరికి పెట్టకుండా నువ్వు తినకుండా అలాగే లాకర్లో పెట్టుకుంటే అది చెదులు బట్టి పోతా ఉంది అని ఇక్కడ ధనమునకున్న దశలను చెప్తూ ఉన్నాడు. తరువాత శ్లోకం. అకరుణత్వమకారణ విగ్రహ పరధనే పరయోషిత చ స్పృహ సుజన బంధుజనేష్వసహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. దురాత్మనాం, దుర్మార్గుడి యొక్క సహజమైన స్వభావాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి అంటే అకరుణత్వం. దుర్మార్గుడికి జాలి గుండె ఉండదు. అకారణ విగ్రహ, ఊరికూరికే కారణం లేకుండానే అందరిపైన కోపాన్ని ప్రదర్శిస్తాడు. పరధనే, ఇతరుల ధనాన్ని ఆశిస్తాడు. పరయోషితి, ఇతరుల స్త్రీలను ఇతరుల భార్యలను ఆశిస్తాడు. సుజన బంధుజనేషు చ, సుజన మంచివారి పట్ల అసహిష్ణుత అంటే కోపాన్ని అసూయని కలిగి ఉంటాడు. బంధుజనేషు, బంధువుల పట్ల కూడా అతడు అసహనాన్ని కలిగి ఉంటాడు. ఇదం ప్రకృతి సిద్ధం. ఇవి దుర్మార్గునికి ఉండేటువంటి సహజ గుణాలు అని ఇక్కడ కవి వివరిస్తూ ఉన్నాడు. తర్వాత తెర మీద చూడండి, కోటింగ్ పోయం ఇది. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః. ఇది కూడా దుర్జనుడి యొక్క స్వభావాన్ని చెప్తూ ఉన్నాడు. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్. విద్యయా అలంకృతోపి సన్, విద్యావంతుడైనప్పటికీ కూడా దుర్జనః పరిహర్తవ్యః, దుర్జనుణ్ణి విడిచిపెట్టాలి. దుర్మార్గుడు ఎంత గొప్ప చదువులు చదువుకున్నవాడైనా వాడితో స్నేహం చెయ్యరాదు, ప్రమాదమే, విడిచిపెట్టాలి. ఆ దుర్మార్గుడు ఎలాంటి వాడు అంటే సర్పము లాంటివాడు. మణినా భూషితః, సర్పము యొక్క పడగలో మణి ఉంది. మరి మణి కోసం మనం ఆశపడితే సర్పము కాటేస్తుంది. అలాగే దుర్మార్గుడు ఎంత విద్యావంతుడైనా వాడి దగ్గర నుంచి ఏదన్నా తెలుసుకోవాలని పోతే వాడి స్వభావము చేత మనకు ప్రమాదము కలుగును. సర్పము వలన మనకు ఎటువంటి ప్రమాదము ఉండునో అలాగే దుర్మార్గుడి వలన కూడా మనకు అంతే ప్రమాదం ఉండును. భయాన్ని కలిగిస్తుంది కదా.
మణి ఉన్నప్పటికీ కూడా సర్పము మనకు భయాన్నే కలిగిస్తుంది. అలాగే విద్య ఉన్నప్పటికీ కూడా దుర్మార్గుడు మనకు భయాన్నే కలిగిస్తాడు. కనుక విడిచిపెట్టాలి. తర్వాత శ్లోకం. న కశ్చిచ్చండ కోపానాం ఆత్మీయో నామ భూభుజా హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావకః. చండకోపానాం, చండకోపము అంటే ప్రచండ కోపము, అత్యధిక కోపము కలిగిన, కదిలిస్తే కోప్పడేవాడు. అలా ప్రచండ కోపము కలిగిన భూభుజాం, రాజులకు లేక రాజునకు, ఆత్మీయ నామ, ఆత్మీయుడు అనువాడు, కశ్చిత్ న, ఒక్కడు కూడా ఉండడు. ఎంత గొప్ప రాజైనా విపరీతమైన కోపం ఉంది అనుకో, అటువంటి రాజుకు ఆత్మీయుడు అనువాడు ఒక్కడు ఉండడు. ఆ రాజు ఎలాంటి వాడు అంటే అగ్నితో సమానమైన వాడు. పావకః, అగ్నిదేవుడు. జుహ్వానాం, తనకు సమిధలు నెయ్యి వేస్తూ ఉండే, హోతారం అపి, యజ్ఞము చేయువాడిని కూడా. అగ్నిదేవుడు తనకు సమిధలు నెయ్యి పాలు వేయు, హోతారం యాజ్ఞవల్కుని అంటే యాగము చేయువాడిని. స్పృష్టః దహతి, తాకుటచే దహించుచున్నాడు. ఇప్పుడు మనం నేను సృష్టించిన అగ్ని, నేను సృష్టించిన అంటే చిదుగు పేపర్లు అవి ఇవి వేసి మనం మంట వేసి అగ్నిని సృష్టించాం. దాన్ని పట్టుకుంటే కాలుతుంది. మనం సృష్టించిన మంట కదా ఇది నాది అని చెప్పి పట్టుకుంటే గమ్ముకుంటుందా? అగ్ని దహిస్తుంది. సాధారణ వ్యక్తులనే కాదు, సమిధలను నెయ్యి వేసే యాగకర్తలను కూడా తాకుటచే దహిస్తూ ఉంది అగ్ని. అలాగే కోపం కలిగినటువంటి రాజు వద్దకు నేను బంధువుని, నేను స్నేహితుణ్ణి అని వెళితే కోపంతో దహిస్తాడు. అందుకే ఎవరు పోరు. పురైన కోపిష్టివాడు అంటే దగ్గరికి పోరు. ఎందుకంటే మంటలా మండతాడు, కాల్చేస్తాడు. కాబట్టి వారి జోలికి పోరాదు, అధిక కోపం కలిగిన వారి జోలికి. నెక్స్ట్, ఇది కంఠస్థ శ్లోకము. ఆరంభ గుర్వీం క్షయిణీ క్రమేణ లఘ్వీపురా వృద్ధిముపైతి పశ్చాత్ తినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయా ఇవ మైత్రీ ఖల సజ్జనానాం. ఖల సజ్జనానాం మైత్రి. ఖలుడు అంటే దుర్మార్గుడు, సజ్జనానాం అంటే మంచివాడు. చెడ్డవాడు మరియు మంచివాడు, వీళ్ళ యొక్క స్నేహము ఎలా ఉంటుంది అంటే ఛాయా ఇవ, నీడలా ఉంటుంది. ఏ నీడ అంటే దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న. దినము అంటే పగలు, పగలులో పూర్వార్ధం పరార్ధం. పగలులో రెండు భాగాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు మార్నింగ్ 6 to 12, 12 to 6, మరి ఇలా రెండు భాగాలు. మార్నింగ్ వచ్చేసి పూర్వార్ధం, ఈవినింగ్ అంటే పరార్ధం. అప్పుడు నీడ చూడండి, ముందు పూర్వార్ధంలో నీడ ఎక్కువగా, మార్నింగ్ నీడ ఎక్కువగా ఉంటుంది.
ఆ తర్వాత 12కి వచ్చేసరికి నీడ తగ్గుతూ ఉంది. మనం నిలబడ్డామే అనుకో, సూర్యుని ముందు నిలబడ్డాం, మన నీడ పెద్దదిగా పొడవుగా కనపడద్ది ఉదయాన్నే. సూర్యుడు అలా పైకి వచ్చే కొద్దీ నీడ తగ్గుతుంది. మధ్యాహ్నం 12 అయింది. ఆ తర్వాత మళ్ళీ నీడ ఏమవుతుంది, పెరుగుతూ పోతూ ఉంది. ఉదయమేమో ఎక్కువగా ఉండి క్షీణిస్తుంది, మధ్యాహ్నం క్షీణించి ఉండి వృద్ధి పొందుతూ ఉంది. అలాగే దుర్మార్గునితో స్నేహం మొదట్లో బాగుంటుంది, తర్వాత తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి చూసేదానికి ఏమంటే స్నేహం ఫస్ట్లో మనం ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా, వేడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలియదు కదా, స్నేహాలు చేస్తూ ఉంటాం. నిరంతరాయంగా ఉండేటువంటిది స్నేహం వచ్చేసి మంచివాడితో స్నేహం నిరంతరాయంగా ఉంటుంది. దుర్మార్గుడితో స్నేహం మాత్రం మొదటేమో బ్రహ్మాండంగా ఉంటుంది, తర్వాత తగ్గుతూ వస్తూ ఉంది. మంచివాడితో స్నేహం ఫస్ట్ తక్కువతో ఉంటుంది, తర్వాత పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దుర్మార్గులు మరియు సన్మార్గులతో స్నేహం. దుర్మార్గులతో స్నేహం మొదట ఎక్కువ, తర్వాత తగ్గుతుంది. సజ్జనులతో స్నేహం మొదట తక్కువ, తర్వాత పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏ విధంగా పోల్చాలి అంటే, దుర్మార్గుడితో స్నేహం వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అంటే పెరుగుతూ తగ్గుతుంది. మంచివాడితో స్నేహం తక్కువతో ప్రారంభమై పెరుగుతూ ఉంటుంది, అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అని. ఆ విధంగా సజ్జన దుర్జన మైత్రి 2 విధాలుగా ఉంటుంది. దానిని మనం గ్రహించాలి. స్నేహాలు చేసేటప్పుడు ఆచితూచి సజ్జనులే ఎన్నుకొని స్నేహం చేయమని కవి మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి ఇది ఇప్పటికి 13 శ్లోకాలు చెప్పాం. ఈ 13లో 3 కోటింగ్ పోయమ్స్ ఉన్నాయి. గమనించారా? మొత్తం మీద 3 కాదు 4 అయిపోయాయి ఇప్పటికి. మరి ఈ కోటింగ్ పోయమ్స్ ఫస్ట్ ఇది. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం. మీరు దీనిని ప్రాక్టీస్ చేయాలి, రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత దానం భోగో నాశః తిస్రః గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోऽపి సన్ మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః. ఆరంభగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్ధపరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానాం. మరి ఈ శ్లోకాలు మీరు నోట్స్లో రాయండి, భావాలు సొంతంగా. స్టార్ మార్క్ ఉన్నటువంటి పోయమ్స్కి మెటీరియల్లో భావం ఉంటుంది. నోట్స్ రాసేటప్పుడు స్టార్ మార్క్ పోయము రాయాలా, భావము రాయాలా? మిగిలినటువంటి శ్లోకాలకు భావం మాత్రమే మీరు సొంతంగా రాస్తే సరిపోతుంది. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్స్ మనం రాయాలి అంటే వాటి యొక్క భావాల సారాంశం కూడా మనకు తెలియాలి.